హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ధన్షు బ్లాగ్స్ అండ్ ఐడియాస్. తమిళ అయితే మీరు చూసింటారుగా. అసలు బిగ్ బాస్ అనేది నాకైతే ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు. ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పుడు 8th సీజన్ వరకు ఏ ఒక్క ఎపిసోడ్ కూడా నేనైతే మిస్ అవ్వలే. బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ పెట్టండి, అక్క నేను బిగ్ బాస్ ఫ్యాన్ అని. నేనైతే పిచ్చ ఫ్యాన్ అండి. బిగ్ బాస్ అయితే ఒక్క సీజన్ కాదుగా, ఒక్క సీజన్ కూడా మా ఇంట్లో వాళ్ళందరూ తీసారు. ఏంది వాళ్ళు కొట్టుకునేది, ఒకటే వీడియో చూస్తావు ఏంది అని అయితే మా ఇంట్లో వాళ్ళైతే అంటారు. అన్నా కానీ ఒకవేళ మిస్ అయినా కానీ డిస్నీ హాట్స్టార్లో మరీ ఒక్క ఎపిసోడ్ మిస్ అయినా మళ్ళీ తెల్లారెమ్మటే అలా చూస్తా. ఈ రోజు అయితే అందరూ ఎవరు యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ గురించి చేసే వాళ్ళందరూ బేబక్క ఎలిమినేట్ అనేది చాలా మంది పెడతారు. అసలు బేబక్క ఎందుకు ఎలిమినేట్ అవుతుంది అని అయితే నేనైతే ఈరోజు అయితే చెప్దాం అనుకున్నాను, నాకు తెలిసినంత. ఎందుకంటే అన్ని ఎపిసోడ్లు చూసుకుంటూ వచ్చిన కదా, ఏదో కొంచెం అన్నా తెలుస్తుంది కదా అని అయితే. ఇప్పుడైతే మనకైతే 6 అయితే ఎలిమినేషన్లో అయితే ఉన్నారు. 6లో కొంచెం బేబక్కది చాలా డౌన్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన గెలిచారు చీఫ్స్కి, వాళ్ళకి కొంచెం అవకాశం అనేది వచ్చింది. కానీ అందరూ కూడా బేబక్క ఒక్క ట్రయాంగిలే పెట్టడం జరిగింది, ఎక్కువ పెట్టలేకపోయింది. అంటే ఆమె వెయిట్కి ఆమె పెట్టలేకపోయింది, కానీ బెస్ట్ అయితే ఇచ్చింది, కానీ కొంచెం తగ్గింది. మళ్ళీ అందరూ ఒకటి ఎవరైనా ఏమన్నా అన్నా కానీ స్మైల్ చేస్తూ వద్దులే మనం ఎందుకు ఎక్కువ వాయిస్ రేజ్ చేయాలి, టైం వచ్చినప్పుడు అందామని టైం వచ్చినప్పుడే చూసుకుంటుంది. కానీ మన అభయ్ అన్నాడు, అక్క టైం ఎప్పుడుది అప్పుడే చెప్పాలి, నామినేషన్లో అన్నాడు ఎప్పుడుది అప్పుడే చెప్పాలి, మనం టైం వచ్చినప్పుడు మాట్లాడమని. ఆ టైం వచ్చేసరికి ఆమె బయట ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు మనకి ఏది కొంచెం తప్పు అనిపించినా ఎమ్మటే వాయిస్ అనేది రేజ్ చేయాలి. అసలు అక్కది పర్ఫార్మెన్స్ కిచెన్లో తప్పించి ఎక్కడ ఎక్కువ అనిపించట్లేదు. అందుకనైతే బేబక్క వెళ్ళడానికి కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తుంది. నిన్న మన సాటర్డే ఎపిసోడ్ చూసుకుంటే అందులో ఫస్ట్ వాళ్ళ ఫ్రైడే వీడియో పెట్టారు. అందులో అఖిల్ మీద రేస్ చేసినట్టు ముందు రోజులో కూడా అక్క అట్లా వాయిస్ రేస్ చేస్తే కొంచెం ఉండడానికి ఛాన్స్ ఉండేదేమో అని అయితే నా ఒపీనియన్. అట్లా వెళ్ళే ముందు అన్ని పాయింట్స్ చాలా క్లియర్గా చాలా బాగా మాట్లాడింది. కానీ అదైతే ఫస్టే తన చిన్న పాయింట్ గురించి కూడా ఫస్టే కుక్కర్ గురించి కానివ్వండి, మన నాగమణి కంట అన్నాడు, ఏది చెప్పినా కానీ నువ్వు నవ్వుకుంటూ తీసుకెళ్తావు ఎందుకక్క, అదేంది అట్లా నటిస్తావా, అట్నే జీవిస్తావా అని చెప్పిండు. కానీ అక్క చెప్పింది, నా ప్రాబ్లమ్స్కి నేను ఎప్పుడు నవ్వుతూ ఉండకపోతే నాకు నేను నచ్చను అని చెప్పింది. అది రైట్, ఆమెకి అది రైట్ ఏమో. కానీ మనం హౌస్లోకి వచ్చాము కదా, చాలా మంది చూస్తారు ఈమె నటిస్తుందేమో, ఇంకా ఈమెకి పర్ఫార్మెన్స్ రావట్లేదు, గేమ్ ఆడట్లేదు అట్లా అయితే అనుకొని ఎలిమినేట్ అవ్వడానికి అయితే అవుతుందేమో, ఈ రీజన్స్ వల్ల అవుతుందేమో అని అయితే నేను అనుకుంటున్నా. ఇంకా బిగ్ బాస్ వాళ్ళ గురించి చూసుకుంటే యష్మి శోభా శెట్టి 2.0 అని ఎవరికైనా అనిపిస్తే కమెంట్ చేయండి. నాకైతే యష్మి గత ముందు సీజన్ 7లో శోభా శెట్టికి 2.0 లాగా అవుతుంది నాకు చూడ్డానికి. వాళ్ళు పెద్ద చీఫ్ అయిపోయారు అనేసి అయితే ఆ ముగ్గురిట్లో ఆమె పెద్దగా అయిపోయిందని పాప మిగతా బ్యాచ్ వాళ్ళని అయితే చాలా అంటే చాలా అర్థం. నాకు ఏడ బాధ అనిపించింది, నైనిక వాళ్ళకి మొత్తం పెట్టింది, అఖిల్ వాళ్ళకి మరి వాళ్ళ సీరియల్ గ్రూప్ అనో వాళ్ళ ఫ్రెండ్స్ అనో ఏమో కానీ ఒక్క కుకింగ్ పెట్టింది. ఒక్క మరీ వాళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఒకటి ఇచ్చింది, వీళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక వీడియో. నాకు తెలిసి అయితే కుకింగ్, ఆ డిష్ వాషర్స్ క్లీన్ చేయడం ఆ 2 వాళ్ళకి పెట్టి మిగతా వీళ్ళ పెడితే బాగుండేది అనిపించింది. కానీ ఇప్పుడైతే వాళ్ళని ఆడుకుంటారు ఈ బ్యాచ్ వాళ్ళు. అఖండ వాళ్ళైతే ఆ 2 వాళ్ళని అయితే ఆడుకుంటారు. వీళ్ళకి ఇట్లా బ్యాచ్ వాళ్ళ పేర్లు కూడా పెట్టమని అయితే బిగ్ బాస్ చెప్పారు. మన యష్మి వాళ్ళేమో అఖండ అని పెట్టారు, మన అఖిల్ వాళ్ళేమో కెరటాలు అని పెట్టారు, మన నైనిక వాళ్ళేమో అంతులేని వీరులు అని అయితే ఇట్లా వాళ్ళ గ్రూప్స్ పేరు అయితే పెట్టుకున్నారు. ఈ కెరటాలను ఈ అంతులేని వీరులను అయితే ఈ అఖండ వాళ్ళైతే మామూలుగా ఆడుకోవట్లేదు, చాలా అంటే చాలా ఆడుకుంటారు. రేపు ఈ రెండిట్లో కెరటాలన్నా అంతులేని వీరులు గెలిస్తే వీళ్ళ ఫ్యూచర్ అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. చాలా చేసేటట్టు అయితే నాకైతే అనిపిస్తుంది. మరి అంతగానం అయితే చెయ్యొద్దు. పక్కా 100% అయితే నా హోప్స్ అయితే శేఖర్ భాష అయితే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్లో కానీ గేమ్స్ పరంగా అయితే కాదు, గేమ్స్ కూడా ఆయన బాగానే ఆడింది. కానీ
మంచిగా బిహేవియర్ కానీ చాలా వరకు వీళ్ళందరూ రూడ్గా బిహేవ్ చేసినా కానీ ఆయన మాత్రం తన పని తానే అట్లా చేయొద్దని ఇంకా వీళ్ళకి చెప్తా ఉన్నాడు. చాలామందిని అయితే మెచ్చుకుంటాడు. ఆయనైతే సేవ్ అవుతాడు. పృథ్వీరాజ్ కూడా నాకైతే సేవ్ అవుతాడనే ఉంది. మళ్ళీ ఇందులో మెయిన్ పాయింట్ అంటే విష్ణుప్రియ సౌమ్య వీళ్ళిద్దరి డిస్కషన్ అయితే నిన్న సాటర్డే ఎపిసోడ్లో అయితే చూసినాం. ఇందులో మీకు ఎవరిది తప్పు అనిపిస్తుంది అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే మ్యాక్సిమం చాలా వరకు నాకైతే విష్ణుప్రియ అదే రాంగ్ అని అయితే అనిపిస్తుంది. కానీ మనకు కూడా కొంచెం ఏందబ్బా ఈ అఖిల్ సౌమ్య బాగా గొడవలు పెట్టుకునేవా కొంచెం పడపోయేది ఇప్పుడు బాగా కలుతారని మనకు కూడా ఒక డౌట్ వచ్చింది. విష్ణుప్రియ అడగడంలో కూడా లేదు, కానీ మరి ఇట్లా అనకుండా మామూలుగా జోకులుగా అడిగితే బాగుండేది, కానీ నువ్వే అంత ఇదా అనేసి అట్లా అన్నావు అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. మీకు ఎవరు కరెక్ట్ అయ్యిందని అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇవాళ ఏంటంటే చాలా వరకు మ్యాక్సిమం బేబక్కే ఎలిమినేట్ అయితే అవుతుంది. అక్కది పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ కిచెన్లో తప్పించి ఎక్కడైనా వాయిస్ రేస్ చేయడం కానీ ఫుడ్ విషయంలో తప్పించి ఏదన్నా గొడవ ఎక్కడ ఏదన్నా ఉన్న కాడైనా వాయిస్ రేస్ చేయడం కానీ ఎక్కడ ఎలిమినేషన్లో కూడా ఆఖరికి ఎలిమినేషన్లో కూడా ఎవరైనా చెప్తే సరే యాక్సెప్టెడ్ అని చెప్పడం తప్పించి ఎక్కడ కానీ బేబక్క వాయిస్ అయితే రేస్ చేయలే. అసలు నేను బేబక్క వచ్చినప్పుడు అయితే అమ్మ ఎక్క ఫస్ట్ ఎంట్రీనే మీ అక్క కొంచెం బాగానే టఫ్ ఇచ్చేటట్టుంది గేము, ఈ అక్క కొంచెం బాగానే ఆడుతుందేమో అనేసి అనుకున్నా. కానీ వద్దు ఎక్కువ మనం వాయిస్ రేస్ చేయదు, వాళ్ళు కూడా వాళ్ళే చూసుకుంటారులే అనుకోవడం వల్ల వాళ్ళు ఎలిమినేట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అవుతుంది. ప్రతిదాన్ని వాయిస్ రేస్ చేయాలి. కరెక్ట్ ఉంటే కరెక్ట్ చెప్పాలి, రాంగ్ ఉంటే రాంగ్ చెప్పాలి. కానీ వాళ్ళ గొడవ వాళ్ళే చూసుకుంటారులే నా వరకు వచ్చినప్పుడు సంగతిగా ఆఖరికి పప్పు కుక్కర్ దగ్గర కూడా ఏం రేస్ చేయకుండా సరే యాక్సెప్టెడ్ సౌమ్య ఏమన్నా కానీ సరే అమ్మ అని చిన్నగా చెప్పడం, కొంచెం అర్థం చేసేటట్టు కొంచెం వాయిస్ రేస్ చేసినా కానీ అమ్మ ఈ అక్క టఫ్ ఇచ్చేటట్టుందిరా అని అక్కకి ఏమన్నా ఓట్స్ అయితే పడే ఛాన్స్ అయితే ఉండేది. కానీ అక్క ఏం మాట్లాడకపోవడం వల్ల అయితే నేనైతే ఎలిమినేట్ అవుతుంది అయితే అనుకుంటున్నా. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో వచ్చేసి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.